హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈ రోజు వచ్చి ఐగ్రో కెమికల్స్ లిమిటెడ్లో ఇంటర్వ్యూలు అనేది ఏ రోజు ఏ విధంగా ఉన్నాయి, మనం ఐగ్రో కెమికల్స్లో వాల్కానిక్ ఇంటర్వ్యూస్ ఏ విధంగా ఉన్నాయి, మనం ఏ రోజు ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, అడ్రస్, మనకి ఇంటర్వ్యూ ఎలా నిర్వహిస్తారు, మన క్వాలిఫికేషన్ ఏంటి, దానికి ఈ కంపెనీకి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఈ డిజిగ్నేషన్ ఏమి ఇస్తారు, మనకి శాలరీ ఎంత ఉంటుంది, లొకేషన్ ఎక్కడ అనేది క్లియర్ కట్గా మనం టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్లో ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ కొట్టండి, అందరికీ సపోర్టింగ్గా ఉంటుంది, ఎప్పటికప్పుడు అప్డేట్గా రావడం జరుగుతుంది. లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఐగ్రో కెమికల్స్ అనేది వాల్కానిక్ డిసెంబర్ 13th 14th ఇంటర్వ్యూలు ఉంటాయి. ఫ్రైడే సాటర్డే రోజు మార్నింగ్ 10 AM టు ఈవినింగ్ 1 PM వరకు ఉంటుంది. ఇది ఎక్కడ జరుగుతారంటే ఐగ్రో కెమికల్స్ ఫార్మాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ 1, ప్లాట్ నెంబర్ 174, ప్రోగ్రెసివ్ ఇండస్ట్రియల్ సొసైటీ, IDA, బొల్లారం, జిన్నారం మండలం, సంగారెడ్డి డిస్టిక్, మన తెలంగాణలోనే హైదరాబాద్లో ఉంటుంది. ఇది ఇండస్ట్రియల్ ఏరియాలో ఐడిఏ బొల్లారంలో. ఇది అందరికీ తెలిసిందే కంపెనీ, మంచి కంపెనీ. మనం వెళ్ళి దీని కంపెనీకి ప్రతి ఒక్కళ్ళు ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యి జాబ్ చేయాలని అనుకుందాం. జాబ్ చేసేస్తే హ్యాపీగా ఫీల్ అవుదాం. ఓకేనా ఫ్రెండ్స్. ఇలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఐగ్రో కెమికల్స్లో ఇంటర్వ్యూకి వెళ్ళండి, మంచి అవకాశం ఇది. ఈ క్యాండిడేట్స్ మెయిల్ కూడా ఇచ్చారు. ఈమెయిల్ అడ్రస్ hr@igrocchemicals.com అని ఉంది. ఈ మెయిల్ ఐడి కూడా మనం రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు మన రెజ్యూమ్ చూసి వాళ్ళు మనకి ఇంటర్వ్యూ కానీ పిలవడం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. మన డీటెయిల్స్ కూడా వాళ్ళు ఇచ్చి మన ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా డిసెంబర్ 13th 14th ఫ్రైడే సాటర్డే రోజు మార్నింగ్ 10 గంటలకల్లా మనం ఈ బొల్లారంలో జిన్నారం మండలం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో మనం వెళ్ళాలి. ఓకేనా ఫ్రెండ్స్. మెయిల్ అడ్రస్ మెయిల్ అడ్రస్. జాబ్ డిస్క్రిప్షన్ వచ్చి డిపార్ట్మెంట్ QA డిపార్ట్మెంట్ ఇస్తారు, R&D డిపార్ట్మెంట్, AR&D, ప్రొడక్షన్, సేఫ్టీ, స్టోర్, ఈ 6 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఈ 6 డిపార్ట్మెంట్లలో మన చూసి మనకి ఏది కావాలంటే అది వాళ్ళు ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తారు. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎలా ఉండాలి, దానికి తగ్గట్టు ఆ డిపార్ట్మెంట్ తగ్గట్టు వాళ్ళు ఇంటర్వ్యూ ఫేస్ చేసి మన క్వశ్చన్లు అయినాయి అడగటం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. డిజిగ్నేషన్ వచ్చేసి కెమిస్ట్ ఆఫీసర్, అసిస్టెంట్స్ డిజిగ్నేషన్. ఇప్పుడు వీళ్ళు QA డిపార్ట్మెంట్, QC డిపార్ట్మెంట్ వీళ్ళు ఉన్నారు కదా, ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, సేఫ్టీ, వీళ్ళకి డిజిగ్నేషన్ ఏమిస్తారంటే కెమిస్ట్రీ ఇస్తారు, ఆఫీసర్ ఇస్తారు, అసిస్టెంట్స్ ఇస్తారు. ఓకేనా ఫ్రెండ్స్. ఎక్స్పీరియన్స్ 2 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి BSc, MSc, BCom. ఈ కెమిస్ట్రీ, ఆఫీసర్, అసిస్టెంట్, QA, ప్రొడక్షన్, R&D, సేఫ్టీ డిపార్ట్మెంట్, ఈ 6 డిపార్ట్మెంట్లలో మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి BSc, MSc, BCom అనేది ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్. లొకేషన్ వచ్చి బొల్లారం, HOD అంటే హైదరాబాద్లో ఉంటుంది. నోట్ ఏమి వచ్చాడంటే క్యాండిడేట్స్ మస్ట్ క్యారీ ది ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఫర్ ఇంటర్వ్యూ. అంటే ఇక్కడ కింద ఇచ్చిన డాక్యుమెంట్స్ మాత్రం కన్ఫామ్ గా వాళ్ళు తీసుకొని ఇంటర్వ్యూకి రమ్మని చెప్తున్నారు. మనం తీసుకున్నట్లయితే వాళ్ళు క్లియర్ కట్గా ఒకసారి చూసేసి మన ఇంటర్వ్యూ అనేది ఫేస్ చేయడం అనేది జరుగుతుంది. ఇమీడియట్ జాయినర్స్ అండ్ మెయిల్ క్యాండిడేట్స్ కెన్ బి పర్ఫార్మ్డ్. ఇమీడియట్ గా పర్ఫార్మ్డ్ మనం నచ్చినట్టయితే పర్ఫార్మెన్స్, వాళ్ళు ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ నచ్చితే వాళ్ళు మన ఇమీడియట్ గా జాయిన్ చేసుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్. ప్రజెంట్ CTC, ఇంక్రిమెంట్ లెటర్, అపాయింట్మెంట్ లెటర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి తీసుకెళ్ళాలి. ప్రీవియస్ అపాయింట్మెంట్ లెటర్ ఒకటి ఉండాలి, ఇంక్రిమెంట్ లెటర్ ఉండాలి. ఇవన్నీ ఫోటో CTC మనకు ప్రీవియస్ గా వేస్తున్నారో అవన్నీ కూడా జిరాక్స్ తీసుకెళ్ళి వాళ్ళకు చూపించినట్లయితే వాళ్ళు దాన్ని బట్టి మనకి నెక్స్ట్ శాలరీ ఎంత, ఎలాగే ఏ విధంగా ఇవ్వాలనేది కూడా వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. దాన్ని బట్టి మనం
ఆ శాలరీ అనేది కూడా హెచ్ఆర్ వాళ్ళతో మాట్లాడుకోవడం జరిగింది. 3 మంత్స్ ప్లేసిప్స్ అలాంగ్ విత్ బ్యాంక్ స్టేట్మెంట్. 3 మంత్స్ మనకి ప్లేసిప్స్ ఉండాలి. ప్లేసిప్స్ ఉంటే దానికి తగ్గట్టు 3 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్. అంటే ఆ ప్లేసిప్ లో ఉన్నది అది ఇది కరెక్ట్ ఉందా, ఫేక్ పెట్టారా అనే దాని గురించి వాళ్ళు మాట్లాడటం అనేది జరుగుతుంది. అది చూసుకొని ఉన్న ఎంట్రీకి జాబ్ లో తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఉన్నాయి పొజిషన్ లో వాళ్ళు వర్క్ లొకేషన్ లో అవన్నీ ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ అంటే ఈ పాంప్లెట్స్ చూసేసి మీరు ఈ జాబ్ కి అటెండ్ అవ్వండి. అగ్రో కెమికల్స్ అనేది మనకి ఎప్పటి నుంచో తెలిసిన కంపెనీ, మంచి కంపెనీ కూడా. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఛానల్ ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్.